ఒక 2 సెంట్లలో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. రెగ్యులర్ టైప్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండే విధంగా ఇది కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. సో ప్రైస్ ఎంత చెప్తున్నారు, అసలు మనకి హౌస్ అనేది ఎక్కడుంది, అండ్ ప్లానింగ్ ఏ మోడల్లో వస్తుంది, ఇలాంటివన్నీ కూడా వీడియోలో క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాము. సో ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో ఉంటాయి. సో స్టెప్స్ అయితే వచ్చే దీనికి 2 సెన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. కార్ ఏదైనా ఉంటే కనుక బయటే పార్కింగ్ చేసుకోవాలి ఇది. సో ఇలా గేట్ తీసుకుని లోపలికి రాగానే ఫ్రంట్ కొంచెం పార్కింగ్ ఏరియా తీసుకున్నారు. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇది. అండ్ కార్నర్లో మనకి 2 ట్యాప్ పాయింట్స్ అయితే వచ్చేసాయి. ఇది వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే కనుక నార్త్ వెస్ట్ కార్నర్కి వస్తుంది. ఒక 1.5 feet పైనే ప్లేస్ అయితే ఈ సైడ్ అయితే వదిలేస్తారు. ఇది మనకి నార్త్ సైడ్ అయితే వస్తుంది. ఇది మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోరు. అండ్ స్టెప్స్ వచ్చేసాయి ఈ పక్కన. మొత్తం ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు వీళ్ళు. అండ్ మెయిన్ డోర్ కూడా కంప్లీట్ టేక్ డోర్ ఇది. సో లోపలికి వెళ్దాము. రెగ్యులర్ టైప్ మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్గా టీవీ యూనిట్ అయితే వస్తుంది. ఇందులో అలా కాదు. స్టార్టింగ్ ఇలా డోర్ తీయగానే చిన్నది వెయిటింగ్ ఏరియా మాదిరిగా అయితే తీసుకున్నారు. అండ్ రైట్ సైడ్ వాల్ జస్ట్ ఇలా ప్లెయిన్గా వదిలేకుండా రాయల్ ప్లే అయితే చేయించారు. అండ్ ఈ డిజైన్ కూడా చాలా డీసెంట్గా ఉంది. టోటల్ అంతా కూడా గ్రే కలర్లో వచ్చేసింది. డిజైన్ చాలా బాగుంది ఇది. అండ్ సీలింగ్ కూడా ప్రొఫైల్ లైటింగ్తో తీసుకోవడం వల్ల మంచి లుక్గా కనపడుతుంది. అండ్ ఉత్తరం పక్కన కూడా గుమ్మం అయితే ఒకటి తీసుకున్నారు ఇక్కడ. అండ్ ఇది ఒక ఆర్చ్ ఇది. సారీ, మనకి ఇదంతా చూసుకున్నట్లయితే చిన్న పార్టీషన్ టైప్లో తీసుకున్నారు. ఆర్చ్ కాదు, ఒక పార్టీషన్ టైప్లో తీసుకున్నారు. సో ఇలా లోపలికి రాగానే ఇదిగోండి, ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ టీవీ ఉంటుంది ఇదిగోండి. అండ్ టాప్లో ఫాల్ సీలింగ్ ఇదంతా అని ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు. కోవ్ లైటింగ్ కూడా రావడం జరిగింది. అండ్ టీవీ యూనిట్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది రెగ్యులర్ టైప్ అయితే లేదు, యూనిక్గా అయితే ఉంది డిజైన్ మొత్తం అంతా కూడా. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ప్రొఫైల్ లైట్ తీసుకున్నారు. అండ్ ఇవన్నీ కూడా ప్యానల్స్ ఇవి. సో కింద డ్రాస్ అయితే ఇవన్నీ కూడా తీసుకున్నారు. అండ్ ఈ సైడ్ చూడండి, ఈ ప్లేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లేస్ అంతా కూడా ఆ పక్కన కిచెన్ వచ్చేస్తుంది. అండ్ సెంటర్లో ఇది ఒక పార్టీషన్ ఇది. అండ్ మనకి సీలింగ్ కూడా చూసుకున్నట్లయితే కనుక డీసెంట్గా ఉంది. ప్రొఫైల్ లైటింగ్తో తీసుకున్నారు మొత్తం అంతా. అండ్ ఈ సైడ్ ఏదైనా పాట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. ఈ సైడ్ వాష్ బేసిన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇందులో కూడా ఐడల్స్ పెట్టుకోవచ్చు. కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ ఇది. ఇలా వచ్చాం మనం లోపలికి. పక్కనే బెడ్రూమ్ డోర్ ఇదిగోండి. రెగ్యులర్ టైప్ ప్యాటర్న్ కాదు ఫ్రెండ్స్, ఇది డిఫరెంట్గా ఉంది మోడల్ అనేది. అండ్ కిచెన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. లామినేట్ కలర్ కాంబినేషన్ ఇదంతా కానీ చూపిస్తాను పదండి. సో ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది ప్లాట్ఫామ్ కంప్లీట్ బ్లాక్లో తీసుకున్నారు. జెడ్ బ్లాక్ వచ్చింది. అండ్ సీలింగ్ కూడా స్టార్ డిజైన్ టైప్లో తీసుకున్నారు విత్ ప్రొఫైల్ లైటింగ్ తోటి. అండ్ ఈ పక్కన చూడండి, ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది. సో లొకేషన్ మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి గుంటూరులో అయితే ఉంటుంది. ఓల్డ్ గుంటూరు ఏరియాకి రావడం జరుగుతుంది. సుద్దపల్లి డొంక వెళ్ళే రోడ్డు ఉండి చూశారు కదా, రోడ్డుకి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ అనేది ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. బస్ స్టాప్ అనేది ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అన్నిటికీ దగ్గరలోనే ఉంటుంది ఇది. అండ్ వాటర్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది. సో స్టీల్ షింక్ తీసుకున్నారు ఇక్కడ. అండ్ చిమ్నీ పెట్టుకోవడం కూడా అవకాశం అయితే ఉంది. సైడ్ చిమ్నీ కూడా పెట్టుకోవచ్చు. వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా చేశారు. అండ్ హౌస్ ప్లానింగ్ కూడా రెగ్యులర్ టైప్లో అయితే లేదు. మనకి ఏదో బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశారు అన్న ఫీలింగ్లో అయితే లేదు. హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది. సో గుంటూరు నుంచి చాలామంది హౌసెస్ అడుగుతున్నారు. అందుకే గుంటూరులో అయితే ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాము. అండ్ చాలామంది చాలా సిటీస్ నుంచి కామెంట్స్ అయితే చేస్తున్నారు. ట్రై చేస్తాము అక్కడ కూడా పెట్టడానికి హౌసెస్ అనేవి. కొంచెం టైం పట్టేలా అయితే ఉంది. డెఫినెట్గా అయితే పెడతాము ఆ ఊరిలో కూడా. సో ఇది వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఎగ్జాక్ట్గా సౌత్కి వెస్ట్కి కార్నర్లో ఉంటుంది. డోర్ తీయగానే ఎదురుగా విండో వచ్చేసింది. సో సీలింగ్లో కూడా రాయల్ ప్లే అయితే చేయించడం జరిగింది. అండ్ మనకి వార్డ్రోబ్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. చాలా డీసెంట్ కలర్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు. అండ్ లెఫ్ట్ సైడ్ రాయల్ ప్లే అయితే చేంజ్ చేశారు ఈ వాల్కి, అలా ప్లెయిన్గా వదిలేకుండానే. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఈ సైడ్ చూడండి, అది బాత్రూమ్ అది. సో ఇక్కడ మనకి స్లైడింగ్ అయితే ఇచ్చారు. ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ అయితే వచ్చేసాయి. స్టోరేజ్ అయితే మాత్రం బాగుంది.
పదండి ఒకసారి ఇది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి 4x6 సైజులు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది రెడీ టు మూవ్ హౌస్. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అనేది. సీలింగ్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉంది ఇక్కడ. సో పదండి ఇంకొక బెడ్రూమ్ అయితే ఉంది, అది చూపిస్తాను. ప్యాటర్న్ అయితే బాగుంది. ఇది ప్లాన్ మీకు జస్ట్ డెమో ప్లాన్ చూపిస్తాను, చూసుకోండి. అంటే హౌస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని ఒక ఐడియా గురించి. సో ఇది ప్లానింగ్ ఫ్రెండ్స్. ఇది 25x45 వెస్ట్ ఫేసింగ్ ప్లానింగ్ ఇది. సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా తీసుకున్నారు. అండ్ తర్వాత లోపలికి వెళ్ళగానే చిన్నది వెయిటింగ్ హాల్ చూసాం కదా, సో అది వెయిటింగ్ హాల్ అది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. రైట్ సైడ్ డైనింగ్ ఏరియా అయితే ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు ఎగ్జాక్ట్గా ఈశాన్యం మూలన. అండ్ పక్కనే మనకి కిచెన్ కూడా వచ్చేసింది, అవుట్ సైడ్ కామన్ టాయిలెట్ అది. సో ఓవరాల్గా ప్లానింగ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఏదైనా హౌస్ ప్లాన్స్ కావాలి అన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇంకా హౌస్ చూద్దాం ఇప్పుడు. సో ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అనేది. పదండి ఒకసారి బెడ్రూమ్ చూపించి తర్వాత పైన ఏరియా కూడా మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ గుంటూరు సరౌండింగ్స్లో ఎవరైనా హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. సో ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఈ హౌస్ వచ్చేసరికి మనకి 2 సెన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. విత్ ఇంటీరియర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. రెడీ టు మూవ్ హౌస్ ఇది. దీని ప్రైస్ అనేది 60 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అయితే ఏం కాదు, చాలా వరకు తగ్గిస్తారు, మాట్లాడవచ్చు కూడా అని. సో డైరెక్ట్ ఓనర్ ఏ ప్రైస్ చెప్తున్నారో అదే ప్రైస్ మీకు చెప్తున్నాము. అండ్ ఇది నెగోషియబుల్ ఉంటుంది, మాట్లాడవచ్చు. లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ఇల్లు సేల్ చేసుకోవాలి అని చెప్పి చూస్తున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి. సో ట్యాప్ పాయింట్స్ తీసుకున్నారు. ఒక 4 అడుగుల ప్లేస్ అనేది ఈ సైడ్ అయితే వదిలేశారు వీళ్ళు. అండ్ మనకి బాత్రూమ్ టాప్లో కూడా స్టోరేజ్ వచ్చేసింది. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది కూడా. ఇది హ్యాండ్ వాష్ బేసిన్ ఇది. అవుట్ సైడ్ కూడా ఒక టాయిలెట్ వచ్చింది. ఇది 3x7 సైజులో అయితే ఉంటుంది. టైల్స్ ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేశారు, మొత్తం అంతా కూడా వచ్చేసాయి చూడండి. సో ఇంక మనం పైకి అయితే వెళ్దాం. పైన ఎట్లా ఉంది ఏంటి అని కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది 4 అడుగులు అయితే వదిలేరు ఫ్రెండ్స్ ఈ పక్కన ప్లేస్ అనేది. 2 సెన్స్లో మనకి డైనింగ్ ఏరియా వచ్చింది. అండ్ అట్లాగే మనకి చుట్టూరు ఓపెన్ ప్లేస్ వచ్చింది. అండ్ బెడ్రూమ్స్ 2 బెడ్రూమ్లు కూడా మరీ చిన్నగా అయితే ఏం లేవు, అన్నీ కూడా పెద్దగానే వచ్చాయి ఇందులోని. సో పూజా మందిర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇన్ కేస్ పూజా మందిర్ కావాలి అనుకున్నట్లయితే కనుక అది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పదని మనం బయటికి అయితే వెళ్దాము. ఒకసారి పైన కూడా మీకు చూపిస్తాను. దీనికి లోన్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, లోన్ కూడా వస్తుంది. అండ్ రైలింగ్ చూసారు కదా, ఇది తుప్పు పట్టదు, స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసింది. అండ్ అట్లాగే మనకి కింద ఫినిషింగ్ చూసారా, కంప్లీట్ మార్బుల్ ఫినిషింగ్. ఇది స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. సో రైట్, మనం పైకి వచ్చేసాము. సో టోటల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 8 కాలమ్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ సైడ్ వాటర్ ట్యాంక్ తీసుకున్నారు ఒకటి. అండ్ అవన్నీ కూడా హౌసెసే. సో ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాము. అండ్ అవన్నీ కూడా హౌసెసే, చూసుకోండి. చుట్టుపక్కల ఇవన్నీ కూడా హౌసెసే. అండ్ ఫ్రంట్ రోడ్ కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.